కొరాడో మెలంగా అనబడే ఒక శాస్త్రవేత్త, ఇతను ఎంత పని చేశాడో చూడండి. వీళ్ళు ఏం చేశారు అంటే, మీకు శాటిలైట్ ద్వారా అంటే స్పేస్ ద్వారా ఈ పిరమిడ్స్ ఉంటాయి చూసారా, ఈ పిరమిడ్స్ మీద ఒక పరిశోధన మొదలుపెట్టారు. దీనికి సింథటిక్ అపేచర్ రాడార్ సార్ అంటారు. ఒక పర్టిక్యులర్ ఎక్విప్మెంట్ వాడారు. ఇది ఏం చేస్తుంది అంటే, మీరు భూమిని చూస్తారు చూసారా, భూమికి అడుగున కూడా ఒక మ్యాపింగ్ అనేది ఇది తయారు చేయగలదు. అంటే భూమికి అడుగున ఏముంది, సుమారు ఒక 10,000 అడుగుల కింద భూమికి అడుగున ఏం ఉందో ఇది క్లియర్గా మ్యాపింగ్ చేసి మనకు చూపించగలదు. సో ఇప్పుడు ఈ పరిశోధనలు చేస్తున్నప్పుడు వీళ్ళు ఏంటంటే పిరమిడ్స్ మీద ఈ రీసెర్చ్ అనేది మొదలుపెట్టారు. ఎక్కడ శాటిలైట్ని చూడండి, భూమి మీద కాదు, మీకు అంతరిక్షం నుంచి పిరమిడ్స్ ఎలా ఉంటాయి, వీటి అడుగున ఏముంటుంది అంటే వీళ్ళు ఎలా చెప్తున్నారంటే, ఇప్పుడు నైలు నది అంటాం. ఇప్పుడు ఈ నైలు నది అంటే నీళ్ళు అనబడే మాట నుంచి నైలు అని చెప్పి మీకు ఆరిజిన్ వచ్చింది. అంటే ఇదంతా కూడా ఒక సంస్కృతము లేదా ప్రోటో ద్రావిడన్ భాష, దానికి సంబంధించిన పదాలు. మరి ఇక్కడ నివసించిన వాళ్ళంతా భారతీయులు అంటే పేర్లన్నీ కూడా మీకు అలాగే కనిపిస్తాయి. సో ఇప్పుడు ఈ నైలు నదికి సంబంధించిన ఒక వాటర్ సిస్టమ్ అనేది పిరమిడ్ అడుగున ఉన్నట్టుగా వీళ్ళు గుర్తించారు. తరువాత మెల్లమెల్లగా ఈ సింథటిక్ అపేచర్ రాడార్ దీన్ని జూమింగ్ చేస్తూ వెళుతున్నప్పుడు ఒక షాకింగ్ వార్త అండి. ఈ పిరమిడ్స్ ఉన్నాయి చూసారా, పిరమిడ్స్ ఇలా ఉంటాయి. ఇలా ఉన్నప్పుడు ఏంటి అర్థము, మీకు పైన ఈ భాగము ఒక యాంటనా లాగా పనిచేస్తుందండి. ఈ యాంటనా ఎక్కడ దాకా వెళుతుంది, పైన ఉండే ఓరియన్ కాన్స్టలేషన్. ఇప్పుడు ఈ ఓరియన్ కాన్స్టలేషన్ అంటే అయ్యన్ అంటే ఎవరు, శివుడు. సో ఇప్పుడు ఈ ఓరియన్ కాన్స్టలేషన్ అంటే శివుడికి సంబంధించిన శివలోకానికి వెళ్ళే మార్గము. ఈ పిరమిడ్స్, ఇందులో నివసించే రాజులు మమ్మిఫై అయిన తరువాత వీళ్ళ ఆత్మలంతా ఈ యాంటనా ద్వారా నేరుగా శివలోకానికి వెళ్ళి చేరతాయి అనేది వీళ్ళ నమ్మకం. కాబట్టే పిరమిడ్ షేప్స్ అంతా ఇలాగే. ఇంకా చెప్పాలంటే మన దేశంలో ఆలయాలంతా కూడా ఇలాగే ఉంటాయి కదా. సో ఇప్పుడు ఈ పిరమిడ్, గీజా పిరమిడ్ అంటారు, నేను ఈసా పిరమిడ్ అంటాను. అంటే శివుడి పేరు మీదే ఈ పిరమిడ్ని వీళ్ళు కట్టారు కాబట్టి కనెక్షన్ అక్కడ ఉంది. సో ఈ పిరమిడ్స్ కింద మీరు చూసారు అనుకోండి, ఒక పెద్ద కాంప్లెక్స్ అండి, ఒక నగరమే ఉంది. ఇప్పుడు మీరు గమనిస్తే నా వీడియోసే చూడండి, 3-4 వీడియోస్ రీసెర్చ్లో భాగంగా టర్కీలో ఒక నగరము బయటపడింది. అంటే టర్కీలో మామూలుగా ఎక్కడో కోళ్ల ఫారం ఉంది, దాని అడుగున ఒక చిన్నపాటి ఇల్లు అనుకున్నారు. సో ఒక రైతు అడుక్కు వెళ్ళాడు, వెళుతున్న కొద్దీ మీకు ఇలా ఛాంబర్స్, గదులు, ఎటు చూసినా గదులు. తరువాత ఇతను తెలుసుకున్నది ఏంటి, ఆర్కియాలజికల్ ఎక్స్పర్ట్స్ వచ్చి చూసిన తరువాత ఒక కాలనీయే ఇంటి అడుగున ఉన్నట్టుగా వాళ్ళు గుర్తించారు. అంటే మీకు నైట్ టెంప్లర్స్ అని, అలాగే క్రైస్తవ మతానికి వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు, శత్రువులు, వీళ్ళందరూ వీళ్ళ మీద దాడులు చేస్తున్నప్పుడు వీళ్ళు ఈ కాలనీస్లో వెళ్ళి దాక్కుంటారు. మీకు 2-3 తలుపులు ఉంటాయి, వాటిని వేసేస్తారు. లోపల కావలసిన ధాన్యము అనండి, కాయగూరలు, ఈ కోళ్ళు, మేకలు, వీటిని పెంచుకుంటారు. అంటే ఒక నగరమే మీకు అండర్ గ్రౌండ్లో ఉంటుంది. ఇది ఎక్కడ, టర్కీలో మనం చూసాం, ఒక వీడియోలో మాట్లాడాను. అలాగే ఇంకొక వైపు చూసారనుకోండి, 14,000 సంవత్సరాల క్రితము కుమరీఖండములో ఒక మహాసామ్రాజ్యము మదురై అనబడే ఒక నగరము ఉండేది. తరువాత ఇది మహాప్రళయములో మునిగిపోయింది అని కూడా మాట్లాడాం. సో ఇప్పుడు మీరు చూసారనుకోండి, ఒక క్రానికల్ ఆర్డర్లో అంటే డేటింగ్ ప్రకారం వస్తే ఇవన్నీ కూడా మీకు మ్యాచ్ అవుతాయండి. అంటే మనము రామాయణ కాలము అనాలి. రాముడు కాలములో అతని సంతతి ఒక్క భారతదేశము కాదు, అఖండ భారత్ కాదు, ఈజిప్టు పాలకులు కూడా రాముడి వంశస్థులే. అందుకే వీళ్ళ పేర్లు రామ్సేస్ అని, వీళ్ళ భార్య పేరు సీతే అని, ఇలాంటి పేర్లు. మీకు కుషాడియన్స్ అందరూ కూడా కుష, అలాగే లెబనాన్ అనబడే లవా సంతతికి చెందిన వాళ్ళు. మీకు మాలి అనండి, మాల్తానియా, ఇవన్నీ కూడా ఏంటి, రాముడి కాలానికి సంబంధించిన ప్రాంతాలు, దేశాలు, పాలకులు. అలా చూసినప్పుడు వీటికి మధ్యలో మీకు ఏంటి, ఈజిప్ట్ ఉంటుంది. మరి ఇక్కడ ఇంత పెద్ద పిరమిడ్ ఆ శివుడి కోసం వీళ్ళు కట్టారు. ఇక్కడ ఏంటి, ఏలియన్స్ వచ్చి వెళ్ళేవాళ్ళు.
గడ్డాలు పెట్టుకుని వచ్చేవాళ్ళు. అంటే మన ఋషులను అక్కడ ప్రజలు ఏలియన్స్ అనేవాళ్ళు, ఎక్కడి నుంచో వచ్చేవాళ్ళు. ఆ రోజుల్లో వీళ్ళు పారాచూట్లు కూడా వాడేవాళ్ళు. మరి ఇవాళ మనం వాడుతున్నప్పుడు పారాచూట్లు అనేవి కులు మనాలీలో మీకు పారాగ్లైడింగ్ అన్నప్పుడు ఆ రోజుల్లో వాళ్ళు మహాజ్ఞానులు, యోగులు, సిద్ధులు, ఋషులు. సో వాళ్ళ వద్ద ఈ టెక్నాలజీ ఉండదా? ఉంటుంది కదా. కానీ నమ్మడానికి మనం ఎవరం సిద్ధముగా లేరు. అలాగ వాళ్ళు వచ్చినప్పుడు ఎడారి భూమి కదా, సో మీరు ఎగురుకుంటూ కూడా రావచ్చు. అలాంటి ఒక టెక్నాలజీని వాళ్ళు వాడి ఉంటారు. ఆకాశం నుంచి వస్తున్నారు కాబట్టి వీళ్ళందరూ కూడా ఏలియన్స్ అని ఆ రోజు ప్రజలు నమ్మేవాళ్ళు. ఇవాళ ఈ పిరమిడ్ అడుగున ఉండే ఈ నగరం ఉంది చూసారా, ఎన్నెన్ని గదులు ఉన్నాయి. ఇక్కడ ద హాల్ ఆఫ్ రికార్డ్స్. ఇప్పుడు హాల్ ఆఫ్ రికార్డ్స్ అన్నారు అనుకోండి, అసలు మానవ జీవితం ఏంటి, మానవ నాగరికత ఏంటి, ఒకప్పుడు ఆ పుస్తకాల్లో వీళ్ళు రాస్తున్నారు. ఒకప్పుడు మీకు ఒక మహా సామ్రాజ్యము ఉండేది, ప్రపంచానంతా వీళ్ళే పరిపాలించేవాళ్ళు. సో వాళ్లకు సంబంధించిన చరిత్ర అనేది ప్రతి ఒక్క దేశంలో కూడా లిఖితమై ఉంది, రచింపబడి ఉన్నాయి, ఎన్నో కావ్యాలు ఉన్నాయని చెప్పి ఈ హాల్ ఆఫ్ రికార్డ్స్లో వీళ్ళు రాసుకున్నారు. అంటే ఒక ఏన్షియంట్ సివిలైజేషన్ గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు. అంటే మీకు అర్థమై ఉంటుంది, 14-15 వేల సంవత్సరాల క్రితము మీకు ఒక మహా సామ్రాజ్యము ఈ భారత్లో ఉండేది. మీకు ప్రళయము వచ్చిన తరువాత ఈ చుట్టుపక్కల ఉండే రాజ్యాలు, ఇందులో మీకు పాత మదురై అనబడే నగరము కూడా మునిగిపోవడంతో మీకు మళ్ళీ అక్కడ నివసించిన ప్రజలు మీకు ఎగువ ప్రాంతాలకు వస్తూ కేరళ అనండి, కొంతమంది ఇటువైపు నార్త్ ఇండియా, అక్కడ నుంచి ఈరాన్ నుంచి టర్కీ, మీకు ఈజిప్టు, సిరియా, పాలిస్తీనియా ఇలాంటి ప్రాంతాలలో వచ్చి వీళ్ళు నివసించడం మొదలుపెట్టారు. మరి వాళ్ళ దేవుడు, వాళ్ళ నాగరికత, అక్కడ వాళ్ళకి ఎలాంటి వసతులు ఉండేవి, ఎంత గొప్ప సామ్రాజ్యం అది, ఎలాంటి ఒక సోషల్ సిస్టమ్ ఉండేది. వీళ్ళు మాట్లాడుతున్న ఈ వాటర్ సిస్టమ్స్ అనండి, మీకు బాత్రూమ్స్ అనండి, మీకు ఇలాగా వంటగదులు అనండి, పెద్ద పెద్ద బెడ్రూమ్స్, టోటల్గా ఒక సిస్టమేటిక్. అంటే ఇప్పుడు మనం చూసామనుకోండి, ఆ సింధు నాగరికత అన్నప్పుడు ఇవన్నీ ఉన్నాయి కదా, పర్ఫెక్ట్గా కన్స్ట్రక్ట్ చేసే ఒక నగరాన్ని మనము సింధు నాగరికత అంటున్నాం. కానీ వీళ్ళేం మాట్లాడుతున్నారు, మెసొపొటేమియా, 5000 సంవత్సరాల క్రితము మెసొపొటేమియాలోనే ఇలాగ వ్యవసాయం చేశారు. మీకు కత్తులు తయారు చేసేవాళ్ళు, ఆయుధాలు తయారు చేయడానికి కర్మాగారాలు ఇక్కడే ఉండేవి. అంటే అక్కడ నుంచి మీరు ఒక 10,000 సంవత్సరాలు వేసుకున్నారు అనుకోండి, ఎవరి ఊహకే అందని ఒక మహా సామ్రాజ్యం ఇక్కడ భారత్లో ఉండేది. సో వీళ్ళే చెల్లా చదురుగా ప్రపంచమంతా కూడా మీకు వ్యాప్తి చెంది అక్కడ నివసించడము, ఈ నాగరికతను మర్చిపోలేక, తమ దేవుళ్లను మర్చిపోలేక వీళ్ళు ఇస్లాం అన్నారు, క్రైస్తవ మతము అన్నారు, అలాగే మీకు యూద మతం, ఇలాంటి మతాలు వచ్చాయి. సో అక్కడ ఉండే ఆలయాలు ఇవన్నీ కూడా మీకు శివాలయాలుగానే ఉండేవి. ఒక పిరమిడ్ అన్నప్పుడు మేడు అంటే ఏంటి, ఒక పెద్ద గుట్ట, అంటే ఒక అతి పెద్ద గుడ్డ, దీన్నే వీళ్ళు పిరమిడ్ అని అంటున్నారు. సో కట్టిన వాళ్ళు మన భారతీయులేనా? శివుడి కోసరమే ఇంతంత పెద్ద నిర్మాణాలు వీళ్ళు చేశారా? తమ రాజుల ఆత్మలు ఈ పిరమిడ్ ద్వారా మమ్మిఫై అయిన తరువాత ఈ ఆత్మలు నేరుగా ఆకాశంలో ఓరియన్ కాన్స్టలేషన్లోకి వెళ్ళి అక్కడ ఉండే శివలోకాన్ని చేరుతుందా? కాబట్టే ఇంతంత పెద్ద పిరమిడ్స్ వీళ్ళు కట్టారా? మనకు కనిపించేవి 3 పిరమిడ్లు అవ్వచ్చు, కానీ కొన్ని వందల పిరమిడ్స్ మీకు సూడాన్లో ఉన్నాయి, అలాగే మీకు ఇదే ఈజిప్టులో ఎన్నో ప్రాంతాల్లో ఉన్నట్టుగా చెప్తున్నారు. సో వీటి అడుగున ఇంతంత పెద్ద నగరాలు, ఒక గొప్ప సివిలైజేషన్, ఒక వాటర్ సిస్టమ్ ఉంది అంటే ఇవాళ శాస్త్రవేత్తలు నమ్మలేకపోతున్నారు. కానీ శాటిలైట్ ద్వారా ఈ పరికరాన్ని వాడినప్పుడు ఇది 100% నిజమే. ఇలాంటి ఒక నిర్మాణము 5000 సంవత్సరాల క్రితము జరిగినట్టుగా ఇవాళ వీళ్ళు ప్రూవ్ చేస్తున్నారు. సో దీన్ని చూసామో అనుకోండి, మన భారతీయులు ప్రపంచమంతా కూడా ఎక్కడెక్కడికో వెళ్ళి మన నాగరికతను, మన సామ్రాజ్యాల యొక్క గొప్పతనాన్ని పుస్తకాలుగా రాసేరు అనే దాంట్లో ఎటువంటి డౌటు లేదు. మరి ఈ వార్తలు మీరు కూడా చూసారా? మీ అభిప్రాయాలు, అసలు మీ ఒపీనియన్ ఎలా ఉంది? ఒక్కసారి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.